నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాకీ న్యూస్ ఎఫెక్ట్ అక్రమ కట్టడాల తొలగింపు, నరసరావుపేట కత్వా చెరువు వరద కాల్వలు. రాష్ట్ర స్థాయి కార్టూన్ల ప్రదర్శన స్థానిక ఎస్ఎస్ఎన్ కాలేజీలో. విశిష్ట అతిథిగా రాకీ మీడియా చైర్మన్ నల్లపాటి రామచంద్ర ప్రసాద్. 100 రోజులు 100 తరగతి గదులు, జూన్ 13 నాటికి పాఠశాలల పనులు పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. జిల్లాలో మనబడి మన భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాఠశాలల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తక్కువ మరమ్మతులు అవసరం ఉండి త్వరగా అందుబాటులోకి వచ్చే తరగతి గదులు మరియు టాయిలెట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి 100 రోజులు 100 తరగతి గదులుగా నామకరణం చేస్తూ జూన్ 13 నాటికి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ మనోజ్, జిల్లా విద్యాశాఖ అధికారి పివిజే రామారావు, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నరసరావుపేటలో స్థానిక ఎస్ఎస్ఎన్ కాలేజీలో నేస్తం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏపీ కార్టూనిస్టుల సంఘం అమరావతి వారి సహకారంతో రాష్ట్ర స్థాయి కార్టూన్ల ప్రదర్శన నిర్వహించారు. విశిష్ట అతిథిగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాకీ కమ్యూనికేషన్ చైర్మన్ నల్లపాటి రాము పాల్గొన్నారు. కార్టూన్ అంటే కేవలం బొమ్మలు గీయడమే కాదు, చిన్న చిత్రం ద్వారా విషయాన్ని సంక్షిప్తంగా తెలియచేయడానికి, క్లిష్టమైన రాజకీయ సామాజిక బోధన అంశాలను ఆకర్షణీయంగా మార్చి మనల్ని నవ్విస్తూ ఆలోచింపజేసే గొప్ప కళాత్మక వేదిక అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
నేస్తం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏపీ కార్టూనిస్టుల సంఘం సహకారంతో ఇవాళ ఇక్కడ కార్టూన్ ప్రదర్శన పెట్టడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు కొత్త రామ్మోహన్ రావు గారు, అడ్వకేట్ న్యాయవాది, అలాగనే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ పోలా త్రివిక్రమరావు గారికి, శ్రీధర్ గారికి, జితేందర్ గారికి, అలాగనే ఎంఆర్కే మూర్తి గారికి, వెంకట్రావు మాస్టర్కి, అలాగనే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి కార్టూనిస్టులకు, అలాగనే పెద్దలకు, అలాగనే మీడియా మిత్రులకి ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగనే విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ ఈ డిజిటల్ యుగంలో పిల్లల భవిష్యత్ అంతా కూడా ఒక రకంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. పిల్లలు వాళ్ళ విజ్ఞానానికి ఈ సెల్ ఫోన్లని లేకపోతే ల్యాప్టాప్లని ఇంటర్నెట్ని వాడుకుంటే పర్లేదు, కానీ ఒక్కసారి ఇంటర్నెట్ ఓపెన్ చేసిన తర్వాత మనం సెర్చ్ చేసేది ఒకటి, ఆ సెర్చ్ చేసే దాంట్లో కింద వేరే కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. మనకు తెలియకుండానే వాటిల్లోకి వెళ్ళిపోయి యువతంతా కూడా ఎక్కువ శాతం మంది నిర్వీర్యం అయిపోతూ ఉన్నారు. అలాగనే ఏదైతే ఆన్లైన్ గేములు ఉన్నాయో ఆ గేములకి బానిసలు అయిపోవటం, బెట్టింగ్లకి బానిసలు అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఈ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు ఒక చట్టాన్ని తీసుకురావాలని, 16 ఏళ్ల లోపు ఉన్నటువంటి విద్యార్థులు ఎవరికీ కూడా డిజిటల్ యాక్సెస్, ఇంటర్నెట్ యాక్సెస్ ఉండకుండా చేయాలనేది, లేకపోతే ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు వీటికి యాక్సెస్ లేకుండా చేయాలనేది ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. దీన్ని ముందుగా ఆస్ట్రేలియా ప్రభుత్వం అక్కడ ఇంప్లిమెంట్ చేసింది. అలాగనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అది ఇంప్లిమెంట్ చేయాలని ఒక చట్టం తీసుకురావాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ చట్టం వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఇందాక మన పెద్దలు చెప్పినట్టు ఈ వయసులో మీరు ఇంటర్నెట్ చూడాల్సినంత అవసరం ఉండదు. టీచర్స్ క్లాస్లో చెప్పినటువంటి లెసన్స్ని తరువుగా ప్రిపేర్ అవ్వడానికే టైం సరిపోదు. ఉన్నటువంటి ఈ కాంపిటేటివ్ యుగంలో పిల్లలు పుట్టకముందే యువకులు పెళ్ళి అవ్వగానే వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటారు, మా పిల్లల్ని ఐఐటి ఇంజనీరింగ్ చదివించాలని, లేకపోతే ఎంబీబీఎస్ చదివించాలని. నరసరావుపేటలో చెరువులను కాపాడండి, నరసరావుపేటని ముంపు నుండి రక్షించండి రాకీ న్యూస్ కథనంతో అధికారులలో చలనం ప్రారంభమైంది. నరసరావుపేటలో అక్రమ కట్టడాలపై రాకీ న్యూస్ వరుస కథనాలతో మున్సిపల్ అధికారులలో కదలిక మొదలైంది. స్థానిక ఆవుల సత్రం వద్ద కత్వా చెరువు వరద కాలువపై అక్రమ కట్టడాలు నిర్మించారు. గతంలో మొంతా తుఫానులో నరసరావుపేటలో ఆ ప్రాంతమంతా జలమయం కావడం, ఇండ్లలోకి నీరు చేరడం ప్రజలందరూ గమనించారు. అక్రమ కట్టడాలపై ప్రజా సంఘాలు గలమెత్తాయి. ప్రధాన పత్రిక రాకీ న్యూస్ కథనాలతో ఎట్టకేలకు అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు పోలీస్ భద్రతతో తొలగించారు. కూల్చివేతపై ప్రజా సంఘాలతో పాటు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నరసరావుపేట క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలంటే ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఉండాలన్న అక్రమ కట్టడాలతో పాటు వ్యాపార సముదాయాల వద్ద రద్దీగా ఉన్న ప్రదేశాల్లో వారికి సంబంధించిన స్థలంలో వారే ఉంటే కొంత ప్రజలకు, వాహనదారులకు అసౌకర్యం తగ్గుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఏదేమైనా అక్రమ కట్టడాలపై, ప్రభుత్వ స్థలం ఆక్రమించుకునే కబ్జాదారులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానికులు కోరుచున్నారు. నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో ఉన్న ఆవుల సత్రం దగ్గరలో నరసరావుపేట పట్టణ వరద కాలువ, అదేవిధంగా కత్వా చెరువు భూమి భూ కబ్జాదారులు ఆక్రమించి పెద్ద ఎత్తున షాపింగ్ కాంప్లెక్స్లు, అదేవిధంగా ఇటీవల కాలంలో ప్రజా సంఘాలుగా మేము గత సంవత్సర కాలంగా ఈ వరద కాలువ ఆక్రమణ జరుగుతుంది, దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సంబంధిత అధికారులందరికీ అర్జీలు ఇచ్చి గగ్గోలు పెడుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోగా ఇటీవల జరిగిన కట్టడాలను కూడా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఉందని చెప్పి మేము అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. దానికి స్పందించినటువంటి మున్సిపల్ అధికారులు ఈరోజు ఏదైతే ఆ వరద కాలంలో ఉన్నటువంటి అక్రమ కట్టడం ఏదైతే దాన్ని తొలగించడానికి పూనుకున్నారు. ఇది మేము ప్రజా సంఘాలుగా హర్షిస్తున్నాం. అదేవిధంగా ఇది కొనసాగింపుగా జరగాలని మేము భావిస్తూ ఉన్నాం. మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున పట్టణంలో ఎవరైనా నిరుపేదలు
రోడ్డు వెంట బళ్ళు పెట్టుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకున్న సందర్భాలు అనేక ఉన్నాయి. కానీ ఆర్థిక స్థిరత్వం కలిగిన అనీఫ్ లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఆక్రమణలు చేసి అక్రమ కట్టడాలు నిర్మిస్తూ ఉంటే ఎట్టకేలకు కదిలినటువంటి మున్సిపల్ సిబ్బంది దీన్ని పూర్తి స్థాయిలో తొలగింపులనే చేయాలని, పాక్షికంగా ఏదో కొద్ది మొత్తం పడేసి మిగతాది అలా ఉంచడం కాదు, పూర్తి స్థాయిలో దాని అక్రమ నిర్మాణాలు తొలగించాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తాం. విజయవాడలో జరిగే జర్నలిస్టుల మహాసభకు ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నరసరావుపేట నుండి జర్నలిస్టు మిత్రులు భారీగా తరలి వెళ్లారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విజయవాడలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ప్లేనరీ 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఇది జర్నలిస్టులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక పెద్ద పండగ. 3 రోజుల పాటు 29 రాష్ట్రాల నుండి దాదాపు 600 మందికి పైగా జర్నలిస్టు ప్రతినిధులు ఈ ప్లేనరీలో పాల్గొంటున్నారు. రెండో రోజైనటువంటి 28వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సభకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా నుండి అన్ని నియోజకవర్గాల నుండి వందలాది మంది జర్నలిస్టులు వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు, సీఎం దృష్టికి తెలియజేసేందుకు వెళ్తున్నాము. జర్నలిస్టులకు సంబంధించి 1957లో ఏర్పడినటువంటి ఏపీయూడబ్ల్యూజే పోరాటం చేస్తుంది. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ఈ యూనియన్ కృషి చేస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన జర్నలిస్టు మిత్రులందరికీ స్వాగతం తెలుపుతున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. నకిరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో బుర్రి వెంకటప్పయ్య ఆధ్వర్యంలో కోదండ రామాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలంకరణలు, అభిషేకాలు నిర్వహించారు. హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న బుర్రి వెంకటప్పయ్య గత 5 సంవత్సరాల నుంచి ఆలయ అవసరాలను, స్వామివారి కళ్యాణం జరిపించడంలోనూ, ఉత్సవ విగ్రహాలకు వెండి కిరీటాలు, స్వామివారి కళ్యాణానికి కళ్యాణపేట చేయించారు. వస్తారు అక్కడ వాళ్ళు కూడా వస్తారు. అర్చక స్వామి వారు ఆ యొక్క విగ్రహం యొక్క పూజ చేస్తారు. అందరూ కూడా శ్రద్ధగా తెలియజేయండి అయ్యా. ఓం గడప గట్ల గట్ల తిని గొంతు కట్టమాట గోవిందా నాకేమో ఈడే ఓపిక లేకుండా 50 రూపాయలు సదింపులు ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని జై శ్రీరామ్. మన గులపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం 1990 సంవత్సరంలో ప్రతిష్టా కార్యక్రమం జరిగినాయి. అప్పటి నుంచి కూడా స్వామివారికి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భముగా స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. తర్వాత గ్రామోత్సవం జరుగుతున్నది. అలాగే 5 సంవత్సరాల నుంచి మన వెంకటప్పయ్య గారు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు, పట్టు పీతాంబరాలు, అలాగే స్వామివారి కళ్యాణం సందర్భముగా స్వామివారికి మాంగళ్యములు, మెట్టిల పిల్లిళ్ళు, మరి వెండి యజ్ఞోపమీతము అన్నీ కూడా సమకూరుస్తున్నారు. మన గ్రామంలో ఇట్లానే అన్నదాన కార్యక్రమం కానీ అన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి గులపల్లి గ్రామంలో శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో మన ముత్రాసుల బజారున ఏం చేసి ఉన్నాడు. మన భక్తులందరూ కూడా ఆ స్వామివారిని ఎల్లవేళలా కొలుస్తున్నారు. కాబట్టి స్వామివారు ఈ భక్తుల యొక్క మనోభావాలను, కోరికలను కూడా తీరుస్తూ మన గ్రామంలో వేంచేసి ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాకీ న్యూస్ ఎఫెక్ట్, అక్రమ కట్టడాల తొలగింపు, నరసరావుపేట కత్వా చెరువు వరద కాల్వలు.
రాష్ట్ర స్థాయి కార్టూన్ల ప్రదర్శన స్థానిక ఎస్ఎస్ఎన్ కాలేజీలో. విశిష్ట అతిథిగా రాకీ మీడియా చైర్మన్ నల్లపాటి రామచంద్ర ప్రసాద్. 100 రోజులు 100 తరగతి గదులు. జూన్ 13 నాటికి పాఠశాలల పనులు పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.